అందరికీ నమస్కారం. ఈ ఛానల్‌కి స్వాగతం. ప్లీజ్ వీడియోని లైక్ చేసి నాకు హెల్ప్ చేయండి. ఇప్పుడు వీడియోలోకెళ్దాం. నిరంతర పరుగు. ఈ ప్రపంచంలో అందరం పరిగెడుతున్నాం. ఎందుకో తెలీదు, ఎక్కడికో తెలీదు. పక్కవాడు పరిగెడుతున్నాడని మనం ఆగిపోతే లోకం వెనక్కి నెట్టేస్తుందని ఇంకొకరు. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి కళ్ళు మూసే వరకు కేవలం గడియారం ముళ్ళతో పోటీపడి. కానీ ఒక్క క్షణం ఆగి ఆలోచించావా? ఈ పరుగులో నువ్వు ఎవరిని కోల్పోతున్నావో? నీకిష్టమైన వాళ్ళనా? నీకు నచ్చిన జ్ఞాపకాలనా? లేక నిన్ను నువ్వేనా? అద్దం ముందు నిలబడినప్పుడు నీకు కనిపిస్తున్నది నీ రూపమే కావచ్చు. కానీ ఆ కళ్ళలో నీ పాత వెలుగు ఉందా? ఒకప్పుడు చిన్న విషయానికే నవ్వే నువ్వు ఇప్పుడు గెలుపు కోసం నవ్వుని కూడా పక్కన పెట్టేశావు. ఒంటరితనం మరియు బాధ్యత. ఒక్కోసారి చుట్టూ 100 మంది ఉన్నా మనసులో ఏదో తెలియని వెలితి. మన బాధను పంచుకుంటే ఎక్కడ తక్కువ చేసి చూస్తారో అన్న భయం. గొంతు వరకు వచ్చిన మాటల్ని లోపలే మింగేస్తూ నేను బాగున్నాను అని చెప్పే అబద్ధం వెనుక ఎంత భారముందో నీకు తప్ప ఎవ్వరికీ తెలియదు. ఓటమి ఎదురైనప్పుడు లోకం నిన్ను వేలెత్తి చూపించవచ్చు. కానీ గుర్తుంచుకో, విత్తనం భూమిలోకి వెళ్ళింది పాతాళానికి పడిపోవడానికి కాదు, మహావృక్షమై పైకి లేవడానికి. నీ కన్నీళ్లు నీ బలహీనత కాదు, నీలో పేరుకుపోయిన బాధను కడిగేసే స్వచ్ఛమైన దారలు. నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు. ఈ ప్రపంచంలో నీకంటూ ఒక స్థానం ఉంది, నీకంటూ ఒక విలువ ఉంది. ఓదార్పు మరియు ఆశ. ఇప్పుడైనా మించిపోయింది లేదు. కాసేపు ఆ మొబైల్ పక్కన పెట్టి నీ వారితో మనసు విప్పి మాట్లాడు. నీకు నచ్చిన పని కోసం కొంచెం సమయం కేటాయించు. గెలుపు అంటే కేవలం బ్యాంక్ బ్యాలెన్స్ కాదు, రాత్రి పడుకున్నప్పుడు గుండె మీద చేయి వేసుకుంటే దొరికే ప్రశాంతత. నీ గతం నిన్ను భయపెట్టనివ్వకు, నీ భవిష్యత్ నిన్ను ఆందోళనకి గురి చెయ్యనివ్వకు. ఈ క్షణం, ఈ నిమిషం నీది. నిన్ను నువ్వు ప్రేమించుకోవడం మొదలుపెట్టు. నువ్వు సంతోషంగా ఉంటేనే నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని సంతోషంగా ఉంచగలవు. గుర్తుంచుకో, నువ్వు ఒంటరి కాదు. నీ పోరాటం రేపటి నీ విజయానికి పునాది. ధైర్యంగా అడుగువే. మౌనాన్ని వీడి నీ మనసు మాట విను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.